హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేనెచ్ వ్లాగ్స్. నేను మా ఫ్రెండు ఈరోజు సండే కదా అని స్పెషల్గా అలా బయటికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు ఇప్పుడు బండిలో పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది. చూస్తుంటే లేనట్టే ఉంది. ఓసారి వెళ్ళి పెట్రోల్ అయితే పట్టించుకోవాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. చూద్దాం, అక్కడికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకొని మళ్ళా స్టార్ట్ అవుదాం. వెల్కమ్ టు వేనెచ్ వ్లాగ్స్. మేము ఇప్పుడు పార్క్ అయితే వెళ్తున్నాం, నెహ్రూ పార్క్కి. అక్కడికి వెళ్ళి అది ఓపెన్లో ఉందో లేదో చూసి లోపలికి వెళ్ళి మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో గాయస్, నేను మా ఫ్రెండ్ అట్లా బయటికి వెళ్తుండగా సడన్గా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఏమన్నారంటే, యాడున్నావు, ఏం చేస్తున్నావు అని అన్నారు. మా నాన్నతో అయితే ఎట్టో ఒకటి మేనేజ్ చేశా. మా అమ్మ దగ్గర దొరికిపోయా నేను, ఇలా బయటికి పోతున్నా అని. ఇప్పుడే 100 రూపాయలకి పెట్రోల్ పట్టించి ఇంకా స్టార్ట్ అవుతున్నాం నెహ్రూ పార్క్కి మేమిద్దరం. ఇంకా నెహ్రూ పార్క్కి వెళ్ళడమే మిగిలింది. అక్కడ వెళ్ళాక మిగతా వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. నెహ్రూ పార్క్ పోవాలంటే ఈజీగా వెళ్ళిపోతాం. నెహ్రూ పార్క్కి ఇట్లా ఆ బొమ్మ పేరేంటి, అన్నమయ్య సర్కిల్ రోడ్డు ద్వారా వెళ్తే ఒక రైట్ సైడ్లో ఒక సందు ఉంటుంది. ఒక షుగర్ కేన్ జ్యూస్ షాప్ ఉంటుంది. దాని పక్కన రోడ్లో సైడ్కి వెళ్తే అదే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు అక్కడికే మనం వెళ్తున్నాం. ఓపెన్ వాతావరణం చాలా చల్లగా ఉంది. సో గాయస్, మన అదృష్టం బాగుంది, నెహ్రూ పార్క్ అయితే ఓపెన్ చేశారు. కదా మర్చిపోదాం, గేట్ మూసేస్తాను. పోదాం పా, లోపలికి పోయి ఒకసారి చూద్దాం ఎటుంది ఏమని. ముందర మా ఫ్రెండ్ వెళ్తున్నాడు. సో గాయస్, ఇదే నెహ్రూ పార్క్. గాయస్, ఈరోజు ఆల్మోస్ట్ టైము 10 అయింది కాబట్టి పార్క్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. మార్నింగ్ 10కి ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారంట. మన నెహ్రూ పార్క్ ట్రిప్ అయితే ఫెయిల్ అయింది. సో గాయస్, ఎండకైతే తట్టుకోలేకున్నాం. ఈరోజు ఏ షాప్ అయితే తెరుస్తున్నాయి కానీ దాంట్లో ప్రోడక్ట్స్ అయితే ఫుడ్ అయితే రెడీగా లేదు. మేము చాలా చోట్ల అయితే తిరుగుతున్నాం. మా ఫ్రెండ్ అయితే బైక్ డ్రైవ్ చేసి అలసిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో కూడా మాకు అర్థం కావట్లేదు. షాప్ కాడ సమోసాలు మా ఫ్రెండ్ దగ్గర డబ్బులంతా నొక్కేసింది. సో గాయస్, ఈరోజు మేమైతే ఎస్ఆర్ సినిమాస్కి వచ్చాం. త్రికాల అన్న ఎక్కడుంది? త్రికాల అన్న 28th. సినిమా పోస్టర్ ఆడుంది అండలేదు. 28th మే ఇన్ సినిమాస్ త్రికాల. సో గైస్, మాకు ఇప్పుడు సినిమా పేరు అయితే నచ్చలేదు, అందుకే మేము తిరిగి వెళ్ళిపోతున్నాం. చల్ల కాసేపు ఏసీలో ఉండొచ్చు. ఇప్పుడైతే మేము ఇంకో చోటికి వెళ్ళబోతున్నాం బండిలో. ఎక్కడికి వెళ్ళాలా అనేది అర్థం కావట్లేదు. ముందు చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి క్యూరియస్గా మీరు ఒక లైక్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ప్లీజ్, మేము ఇంతవరకు వీడియో ఇంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి మా కోసం ఒక లైక్ అయితే చేసుకోండి ప్లీజ్. ఎండలో ఇంతగా తిరగడం అంటే చాలా కష్టం. ఎస్, ఇప్పుడున్న ఈ ఎండలకి తిరగడం అంటే
ఎండకి ఆమ్లెట్ అయిపోవడమే. పైగా నేను నైట్ అంతా నిద్రపోలేదు. మార్నింగ్ వచ్చి పైగా నేను నైట్ అంతా నిద్రపోలేదు. నైట్ అంతా వర్క్ చేసి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే భిన్నా తినేసి రెడీ అయ్యి తినేసి ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నాం. మీరు మా వీడియోకి మా ఛానల్కి బాగా సపోర్ట్ చేస్తే మేము ఇంతకంటే మంచి మంచి వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నా డెడికేషన్కైనా నా ఒక లైక్ ఖచ్చితంగా వస్తుంది. డెడికేషన్కైనా మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కడపకు వచ్చాము ఇప్పుడు మేము ఇక్కడ ఉంటాయి కేఫ్ కడపకి అయితే వచ్చాం. ఏముంటాయి దీంట్లో? అన్నీ ఉంటాయి. పిజ్జా, బర్గర్, దీనిలో కాఫీ లాంటివి ఉంటాయి కదా, కాఫీ లేస్ లాంటివి. సో గాయస్ మేము ఇప్పుడు లైఫ్ స్టైల్ సినిమా హాల్కి అయితే వెళ్తున్నాం. ఆ సినిమా హాల్ కొత్తగా అయితే కట్టారు. అక్కడికి మేము అక్కడ టికెట్ అయితే వాచిపోతుంది, మామూలుగా ఉండదు. కానీ మాకు సినిమా నచ్చితే మేము ఖచ్చితంగా వెళ్తాము. ఆ సినిమా నచ్చితే మేము ఖచ్చితంగా అయితే వెళ్తాము. నేనే వాడు వద్దన్నా కూడా నేనే తీసుకెళ్తాను నాకు నచ్చితే. నచ్చకపోతే ఇంకా ఏరే చోటుకి అయితే వెళ్తాం. దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. So guys, దగ్గరికి అయితే వచ్చాం. ఎంత పెద్దగా ఉందో. లైఫ్ స్టైల్ సినిమా హాల్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ రెడ్ వెనకాల అయితే ఉంటుంది. ఇది వచ్చేసి లైఫ్ స్టైల్ కాటాల్ అన్న కాటాల్ అన్న నాకైతే నచ్చలేదు. మీకేమో తెలియదు, నువ్వే చెప్పుకో. కాటాల్ అని సినిమా హాల్ అయితే నడుస్తుంది. ఇంట్లో నాకైతే నచ్చలేదు సినిమా హాల్. సినిమా హాల్ నచ్చింది. సినిమా హాల్ నచ్చింది, సినిమా అయితే నచ్చలేదు. పెట్రోల్ అయితే బైక్లో పెట్రోల్ అయిపోయి వస్తుంది. మేమిప్పుడు ఎర్రముక్కపల్లి సర్కిల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు చూపిస్తాం. మేము ఇప్పుడు ఎర్రముక్కపల్లి సర్కిల్ దగ్గర ఉన్నాం. ఆ పక్కకి వెళ్తే మేము మా కాలేజీకి అయితే వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళాలని అనుకోవట్లే, పాత కాలేజ్ అయిపోయింది. రాజీవ్ పార్క్కి. రాజీవ్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. సో గాయస్ మేము ఇప్పుడు రాజు పార్క్ అయితే వెళ్తున్నాం. కనీసం అక్కడైనా ఓపెన్లో ఉంటుందా అనేది చూసి వీడియో అయితే తీయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు హరీష్ అయితే నా జేబులో బొక్క పెట్టాలని చూస్తాడు. ఎందుకంటే ఛాన్స్ అయితే దొరకట్లేదు. కరెక్ట్ సోనో విజన్ దగ్గర ఉన్నాం. సోనో విజన్ అంటే ఇక్కడ మనకి టీవీస్ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా అమ్ముతారు లోయెస్ట్ ప్రైజెస్లో. ఏమన్నా సర్కిల్ అంట. మనమైతే రాజు పార్క్ అయితే చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు తాటికెళ్ళాం. కాఫీ తాగుదామా? వద్దు, నాకు టీ అలవాట్లేదు. కాఫీ రప్పించాను. కాఫీ అయినా కొని అంటే మానేసిన అప్పుడెప్పుడో. తాగాల. తాగుతావా? నేను పెడతాలే. ఇద్దరం తాగాల. ఇద్దరు అయితే వద్దు, నువ్వు తాగుతా అంటే తీపిచ్చా. సో గాయస్ రాజు పార్క్ అయితే మూసేశారు. దిక్కు తెలియడం లేదు ఎక్కడికి వెళ్ళాలో. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి చూసొద్దామా? ఈ వైపులో అయితే తిరిగేసాం. మాకు ఏ దారి అయితే కనపడట్లేదు. ఏ హోటల్ అయితే పిజ్జా బర్గర్ లాంటి ఏమి కనపడట్లేదు. ఏ పార్కులు అయితే ఓపెన్ చేయలేదు. కాబట్టి ఆదివారం ఎంజాయ్ చేయడానికన్నా రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్తున్నాం. మేము అలా వెళ్ళి దారిలో ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేస్తూ మీకు అయితే చూపిస్తాం. చూడండి, మేము ఇప్పుడు మహావీర్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి కొత్తగా అయితే మళ్ళీ కట్టారు. కొంచెం
ఇంకొన్ని కిలోమీటర్ల ముందుకెళ్తే రైల్వే స్టేషన్ అయితే చేరుకోవచ్చు. మేము ఇప్పుడు ఏమీ చేయలే. ఏమి కలెక్టర్ ఆఫీస్ అనమాట. ఇదిగోండి కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ క్వార్టర్స్ అద్భుతంగా ఉంటుంది. కలెక్టర్ క్వార్టర్ సర్వీస్ చూడండి ఎంత బాగుంటుందో. లోపల కలెక్టర్ గారి క్వార్టర్స్ అనమాట. చూడండి ఒక ఐఏఎస్ క్వార్టర్స్ చూడండి ఒక ఐఏఎస్ క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయో. బయట నుంచి చూస్తే ఎంత బాగుంటుందో, కానీ లోపల నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కలెక్టర్ క్వార్టర్స్. సో గాయస్, వీడియో చూసిన వాళ్ళకు ఉండొచ్చు. మేము రైల్వే స్టేషన్ చూడండి, రైల్వే స్టేషన్ దగ్గరలో, చాలా దగ్గరకు అయితే వచ్చేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ గూడ్స్ షీట్ అంట, గూడ్స్ షెడ్. సో గాయస్, ముందర అన్ని ఆటోలు, రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే వా. మనకి సో గాయస్, ఆ పక్క కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి పోవడానికి యాక్సెస్ అయితే ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఉంది. చెన్నై ఎక్స్ప్రెస్ కడప ప్యాసింజర్ ప్యాసింజర్ ఇవన్నీ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు ఇట్లా తిరిగేస్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చెన్నై సెంట్రల్ SF అయితే ఉంది. ఇక్కడైతే చాలా బైక్స్ అయితే ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కడప అంట. లోపలికి వెళ్ళట్టు చూసేద్దామా? మళ్ళా లోపలికి వెళ్దాం అనుకున్నాం, కానీ వీడియో తీస్తున్నారని వాళ్ళు అనుమానంతో ఎంట్రీ టికెట్ అడిగితే మనము ఇంకా అయిపోయినట్టే. ఏం చేద్దాం ఇప్పుడు? అక్కడైతే పిజ్జా హట్ ఉంది. పిజ్జా హట్లో 4 పీసెస్ పిజ్జా హట్ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ 4 పీసెస్ 199 అంట. వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. KFCలో అయితే కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. ఇక్కడ పిజ్జా హట్ ఉంది, అక్కడికి వెళ్ళి పిజ్జా అయితే చేసేద్దాం. 4 పీసెస్ 199 రూపీస్ అంట. మీరు ఇక్కడ బోర్డులో చూస్తున్నారు కదా, చికెన్ వింగ్స్. హలో గాయస్, నేనైతే పిజ్జా హట్లో ఒక తందూరి పన్నీర్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే అది బేకింగ్ ప్రాసెస్లో ఉంది. అది అయ్యాక తీసుకొని వెళ్ళి ఈటింగ్ ఛాలెంజ్ అయితే హరీష్తో చేద్దాం. దీనికి ఒక 320 వ్యూస్ అన్నా రాకపోతే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంకా మేము కూల్ డ్రింక్ తీసుకోవడానికి ఇక్కడే పక్కనే ఉన్న వెండింగ్ మిషన్ దగ్గర అయితే వెళ్తున్నాం. ఏం తీసుకున్నాం? ఛాలెంజ్ కాదా? ఛాలెంజ్కి ఏది తీసుకున్నాం? ఏం తీసుకున్నావు నువ్వే చెప్పు. మాజా ఏమంత బాగుండదు. 25 రూపీసే. బాగుంటుంది టేస్ట్. ఇద్దరికి ఛాలెంజ్కి బాగా నచ్చినట్టు. ఇదేదో కొత్తగా ఉంది. 30 ఈ గోల్డ్ కలర్ లేదా కొత్తగా ఉంది. స్టింగ్ స్వామి, అది బాగుండదు, అల్లాడతాం. అవునా? ఈ తీసుకున్నామా బాదాం మిల్క్, తాగొచ్చు ఇద్దరం. ఓకే 30. ఓకే తీసుకుందాం. స్కాన్ చేద్దురా. సో గాయస్, నేను ఇప్పుడు స్కాన్ చేయాలి. వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను. వెనకాల నుంచి లాంగ్ షాట్. ఇప్పుడైతే ఇప్పుడైతే 013 అవునా? అంతేనా? ఫస్ట్ 013 ఫస్ట్ టైప్ చేయి. ఒకటి అయితే పడిపోయింది. 014 అయితే టైప్ చేయి.
ఇప్పుడు పిజ్జా అయితే కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా పిజ్జా రెడీ అయిందేమో వెళ్తున్నాడు మా ఫ్రెండ్ అడగడానికి. రెడీ అయితే వెళ్ళి తీసుకొని వస్తాడు. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాడు. వాళ్ళతో ఏం పని మాకు. మా ఫ్రెండ్ అయితే తెచ్చేస్తున్నాడు పిజ్జా. సో గాయస్ మేము పిజ్జా హాట్లో పిజ్జా అయితే తెచ్చుకున్నాం. కానీ పిజ్జా హాట్లో అయితే రేట్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు బైక్ అయితే దిగి మాట్లాడుకుందాం. సో గాయస్ చూడండి, హరీష్ అయితే నా వాటా పిజ్జా కూడా ఎత్తేయాలని ప్లాన్లో ఉన్నాడు. రెడీగా ఉన్నాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాం. వేడి వేడి పిజ్జా దగ్గర ఫస్ట్ అయితే దీన్ని ఇట్లా లాగాలి. దాని తర్వాత దీన్ని వచ్చేసింది. ఇంత స్మాల్ పిజ్జా అండి, 320 రూపీస్, 320 రూపాయలు. ఆ బిల్లులో కూడా 299 రూపీస్ వేశాడు. మళ్ళా దాని కింద టోటల్ 304 రూపీస్ అయితే వేశాడు. నా దగ్గర అయితే 20 రూపీస్ అయితే 16 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాడు. వంశీ అయితే ఆ చిన్న పీసులు తింటాడు, నేనైతే ఈ పెద్ద పీసులు తింటాను. డబ్బులు దొబ్బించుకునేందుకు. రా టేస్ట్ చేద్దాం. దాంట్లో సాస్ ఏమన్నది తమ్నేల్ రెడీ. ఇప్పుడైతే వాళ్ళు ఇచ్చిన టేస్టీ ఫ్లేవర్స్ మరియు సాస్ అనేది యాడ్ చేస్తాం. ఈ చెట్ల మధ్యలో వీడియో తీయడానికైతే సరిగ్గా కనపడట్లేదు. ఇక వాళ్ళు ఇచ్చింది ఇవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాస్ వేసుకొని దానిపైన అయితే మనం మిగతా వేద్దాం. సాస్ అయితే వేసుకున్నాను. సాస్ అయితే దీనిపైన అంతా వేసిద్దాం. ఆ తర్వాత పెప్పర్ అయితే వస్తుంది కదా. వాళ్ళు ఇచ్చిన సీక్రెట్ పౌడర్స్, ఇటాలియన్ సీజనింగ్ అంట. ఇటాలియన్ సీజనింగ్ వేసేద్దాం. తర్వాత చిల్లీ ఫ్లేక్స్. ఓ మై గాడ్, చిల్లీ ఫ్లేక్స్ చూడండి. అయితే ఇంకా స్టార్ట్ చేస్తాం. ఓకే, రిమూవ్ యువర్ హ్యాండ్ ఫస్ట్. తమ్నైల్ ఫోటో కొట్టు. ఏం జరగదు నాకు అడ్డము. యమ్మీ పిజ్జా బైట్. హరీష్ అయితే ఒక బైట్ తిన్నాడు. టేస్ట్ ఎలా ఉందో పర్లేదు. టేస్ట్ బాగుందా? పర్లేదు. సో గాయస్, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి బాగుందా లేదా అనేది చూడాలి. స్టార్ట్. అది కాదు, అవుతుంది నీకు. ఆ రెండు అవతల రెండు. ఓకే, వంశీ అయితే తింటున్నాడు. టేస్ట్ ఎలా ఉంది వంశీ? 320 రూపీస్కి వర్తబులేనా కాదా? నేనైతే జనరల్గా 120 రూపీస్లో ఒకసారి 4 పిజ్జాస్ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే దానిలాగానే ఉంది. నాకైతే నచ్చలేదు టేస్ట్. వంశీకి అయితే నచ్చలేదంట. నచ్చకపోయినా వాంచుకుంటున్నాడు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోయింది కదా. డబ్బులు అయితే వేస్ట్ అయిపోయింది కాబట్టి. నేను అడిగి చెప్పాను 320 అంటే చాలా ఎక్కువ వద్దు అని. అప్పటికే మనోడు డబ్బులు కట్టేశాడు. ఇంకా అందుకు ఎలాగైతే ఎలాగైంది, మన ఆడియన్స్ కోసం వీడియో తీసేద్దామని చెప్పేసి వచ్చేసాం. ఇంకోసారి మీరు 320 పెట్టి పిజ్జా అయితే ఆర్డర్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వర్తబుల్. థ్యాంక్ యూ. ఇప్పుడు
టైమర్ పక్కన పెట్టు. బాదం మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఎవరు తొందరగా అయితే తాగుతారో వాళ్ళే విన్నర్ అనమాట. ఇక్కడ టైమర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఇద్దరు రావా. టైమర్ అలాగే హరీష్ బాదం పాలు తాగేది కూడా రెండు చూపిస్తాను. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఎవరు తొందరగా తాగేస్తే వాళ్ళు విన్నర్ అనమాట. ఎంత 8 సెకండ్స్. సో గాయస్ ఇక్కడైతే 10 సెకండ్స్ చూపిస్తుంది. హరీష్ డన్ అన్నాక నేను మళ్ళీ పాస్ చేసా కాబట్టి 2 సెకండ్స్ అయితే ఎక్స్ట్రా చూపిస్తుంది. నేనైతే 8 సెకండ్స్ ఇస్తా. నువ్వే ఇక్కడ 10 సెకండ్స్ చూపిస్తుంది. హరీష్ 8 సెకండ్స్లో తాగాడు. ఓకే రెడీ స్టార్ట్. వంశీ అయితే గెలిచేశాడు. ఎందుకంటే చూడండి 6 సెకండ్స్ 27 మిల్లీ సెకండ్స్లోనే వంశీ కంప్లీట్ చేశాడు. అది పక్కన పోయి అయిపోయిందే. ఓకే మన విన్నర్ వచ్చేసి వంశీ. నేనే విన్నర్.